మ్యాక్స్ మూవీ. ఈ మూవీ వచ్చేసి ఒక యాక్షన్ డ్రామా అండ్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. అండ్ ఈ మూవీలో లీడ్ రోల్స్‌లో కిచ్చా సుదీప్ మరియు సునీల్ కనిపిస్తున్నారు. అండ్ డైరెక్టర్‌కి డెబ్యూ మూవీ అయినా చాలా బాగా డైరెక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ పక్కా వన్ టైమ్ వాచబుల్. ఎళ్లి ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ మూవీ వచ్చేసి జనవరి 31 లోపల మీకు ఓటీటీలో కనిపియొచ్చు. అండ్ ఇప్పుడున్న సోర్స్ బట్టి ప్రైమ్ వీడియోస్ లేదా జీ5లో మీకు కనిపియొచ్చు. అంటే ఇంకా కన్ఫర్మేషన్ రాలే రెండిట్లో ఏదో అని. అండ్ ఈ మూవీ వచ్చేసి మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో రిలీజ్ కాబోతుంది. విడుదల పార్ట్ 2. విజయ్ సేతుపతి, సూరి అండ్ మంజు వారియర్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ కొద్దిగా స్లోగా నడిచిన ఒక మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. మీరు ఇప్పుడే వెళ్ళి వాచ్ చేసేయచ్చు. ఓకే గైస్, మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దానివల్ల మాకు మోటివేషన్ వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. పుష్ప 2 ద రూల్. ఈ మూవీ గురించి పెద్ద ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు. అల్లు అర్జున్, ఫగ్ ఫజిల్ అండ్ రష్మిక మందాన లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్న మూవీ. అండ్ ఇటీవలే ఈ మూవీలో రీలోడెడ్ అని యాడ్ చేసి 3 hours 40 minutes మూవీ అయింది. అండ్ ఈ మూవీని చాలామంది ఇప్పుడు కూడా చూస్తున్నారు. బట్ ఈ జనవరి 30కి ఈ మూవీ వచ్చేసి ఓటీటీలో వచ్చేస్తుంది. అండ్ ఈ మూవీని మీరు నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. కన్ఫర్మేషన్ కమింగ్ సూన్. బట్ ఇంకా 10 minutes యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తామని చెప్పి కొన్ని రూమర్స్ నడుస్తున్నాయి. ఒకవేళ అది రియల్ అయితే ఇది ఇంకా డిలే కూడా కావచ్చు. ఫియర్ ఇది ఒక సైకలాజికల్ అండ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ వచ్చేసి ఎన్నో అవార్డ్స్ విన్ అయిందని అంటున్నారు. కానీ ఎందుకు విన్ అయిందో నాకు కూడా తెలీదు. నాకైతే నచ్చలేదు. బట్ ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ మూవీని చూడొచ్చు. సీరియల్ని ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీని ఇష్టపడతారు. అంటే ఏం లేదు, ఈ మూవీ సేమ్ సీరియల్ లాగా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఏదో మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేశారు, బట్ వర్కౌట్ కాలేదు. ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందంట. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి. చూసి మూవీ ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్లో ఉంది. ది కిల్లర్స్ గేమ్. ఈ మూవీ వచ్చేసి యాక్షన్, కామెడీ అండ్ థ్రిల్లర్ జానరాలో వస్తుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి 2024లోనే రిలీజ్ అయింది. బట్ ఈ మూవీ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ మూవీకి తెలుగు, తమిళ్ మరియు హిందీ లాంగ్వేజెస్లలో యాడ్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. పోతుగడ్డ. ఈ మూవీ వచ్చేసి రొమాంటిక్ అండ్ డార్క్ డ్రామాలో ఉండబోతుంది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి డెబ్యూట్ మూవీ ఇది. సో ఆయన చాలా బాగానే చేశాడని చెప్పొచ్చు. ఈ మూవీ ఒక రొటీన్ స్టోరీ ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి జనవరి 30న రిలీజ్ కాబోతుంది ఈటీవీ విన్లో. అండ్ ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కాలేదు, డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ అవుతుంది. ఎవరికైనా రొమాన్స్ మూవీ విత్ యాక్షన్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని పక్కా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసి వరంగల్. ఈ మూవీ వచ్చేసి డైరెక్టర్ బాల డైరెక్షన్లో వచ్చిన ఈ ఫిలిం అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఎవరికైనా సెంటిమెంట్ ఇష్టం ఉంటే ఈ ఫిలింని పక్కా ట్రై చేయొచ్చు. ఈ ఫిలింలో చాలా బాగా సెంటిమెంట్ని చూపించారు. అండ్ ఈ ఫిలింలో మంచి క్రైమ్ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే సెంటిమెంటల్ మూవీస్ పైన పక్కా ట్రై చేయండి. ఈ మూవీ వచ్చేసి తమిళ్ వర్షన్లో ఈ వీక్లో రిలీజ్ కాబోతుంది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తూ ఉండొచ్చు. వెయిట్ చేయండి, ఈ మూవీ ఈ వీక్లో వచ్చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ మూవీ వచ్చేసి గేమ్ చేంజర్. ఇంకా డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇందులో రామ్ చరణ్, కిరా అద్వానీ లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిది అన్అఫీషియల్ హెచ్డి ప్రింట్ ఆల్రెడీ అవుట్ అయిపోయింది. హిందీ, తెలుగులో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. అండ్ అఫీషియల్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు దీన్ని రిలీజ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 13th అంటే ఫిబ్రవరి 13th లోపల వచ్చేస్తుంది.